హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడిల్. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ఆర్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లాస్ట్ వ్లాగ్లో దివాళీ ముందు రోజు షేర్ చేశాను, ఇది దివాళీ రోజు వ్లాగ్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ దివాళీ రోజు నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ మీరు హైలైట్స్లో చూసే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి గోయాస్లో నేను ఒక నెక్లెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సిల్వర్ నెక్లెస్ కి గోల్డ్ పాలిష్ చేస్తారు. గోయా, సిమ్మాడి ఇవన్నీ అలాంటివే. సో ఎవరికైనా ఇన్ డీటెయిల్ గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది, మా చెల్లికి వడ్డానం తీసుకున్నాను. సో అది డీటెయిల్స్ కూడా కావాలంటే ప్రైస్ డీటెయిల్స్ నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈవెన్ ఒక్క కామెంట్ వచ్చినా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను, దీని డీటెయిల్స్ అండ్ వడ్డానం డీటెయిల్స్. నేను ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు, ట్రయల్ చేసినప్పుడు మాత్రమే వేసుకున్నాను. సో అమ్మవారికి వేద్దాము వాటర్తో క్లీన్ చేసేసి అని అనుకున్నాను. సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. జస్ట్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకొని శారీ టై చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం వంట చేశాను అనేది చూపిస్తాను. నేను ఎక్కువ హడావిడి ఏం చేయలేదు ఈసారి, జస్ట్ సింపుల్గా చేసుకున్నాము. ఎందుకంటే మేము నైవేద్యం పెట్టకూడదు, పళ్ళెం వేయకూడదు కాబట్టి. సేమియా అండ్ శనగబ్యాళ్ళు జాగరి వేస్ట్ చేశాను. జాగరి ఎందుకో కొంచెం బ్రౌన్గా రాలేదు, ఇలా వైట్ కలర్లో వచ్చింది. బట్ దట్స్ ఓకే, జాగరి మంచిది కాదనుకుంటా. అండ్ వైట్ రైస్, ఇక్కడ పప్పు చేశాను, గోంగూర పప్పు. అండ్ ఇవి బీన్స్. నేను నేను తేజ మాత్రమే తింటాము, మిన్ను కొంచెమే తింటాడు కాబట్టి ఎక్కువ ఎక్కువ చేయలేదు నేను, అంతే. అండ్ ఇది వచ్చేసి మునక్కాయల రసం, కొంతమంది ములక్కాడలు అని కూడా అంటారు. నేను యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాను. సో తేజ గుర్తు చేశాడు, డ్రై ఫ్రూట్స్ వేయొచ్చు కదా బాగుంటుంది అని చెప్పి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంటాను. సో అదే ఇక్కడ వేసి దాన్ని మిక్స్ చేస్తున్నాను. గీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు, అందులోనూ ఆ గీ ఇంట్లో చేసింది అయితే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ నెయ్యి నేనే కాంచాను, అమ్మ వెన్న పంపించింది. మీగడ తీసిన తర్వాత వస్తుంది కదా ఆ వెన్న. సో అది ఇక్కడికి బెంగళూరుకి తెచ్చుకున్న తర్వాత నేను ఇక్కడే వేడి చేసి కాంచాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పూస పూస నెయ్యి అంటారు కదా, జిఆర్బి పూస పూస నెయ్యి అని. సో అలా ఉంది, చాలా బాగుంది. నేను మిన్న అయితే ఉత్తదే తింటున్నాము, అంత బాగుంది టేస్ట్. ఓన్లీ గీ లవర్స్ మాత్రమే ఆ టేస్ట్ తెలుస్తుంది. నా ఫేస్ లో ఆ ఎక్సైట్మెంట్ చూసారంటేనా మీకు అర్థమవుతుంది గీ అంటే ఎంత ఇష్టమో. అందులోనూ ఇలా పూసగా ఉన్నదైతే ఇంకా ఇష్టం నాకు. జస్ట్ అది కాంచి 1 వీక్ అవుతుందేమో, సో అంత ఫ్రెష్ గా ఉంది గీ అయితే. ఈ శారీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే గుర్తుండొచ్చేమో, నేను ఒక షార్ట్లో షేర్ చేశాను. ఇది శారీ వచ్చేసి తేజ నా బర్త్డేకి గిఫ్ట్ చేశాడని చెప్పి. బ్లౌజ్ అయితే సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను, చిన్న ఫంక్షన్స్కి ఆర్ ఇలా ఫెస్టివల్స్కి ఎప్పుడైనా కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. నా చిన్నప్పుడు బేళ్ళ పాయసం అస్సలు ఇష్టం ఉండేది కాదు, బట్ పెద్ద అయిన తర్వాత అదంటే ఇంకా ఎక్కువ ఇష్టం అవుతుంది. దాంట్లో సగ్గుబియ్యం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఆ రోజు మిస్ అయ్యాను సగ్గుబియ్యం వేయటం. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సగ్గుబియ్యం వేసుకొని బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రెసిపీ షేర్ చేస్తాను. మేమైతే ఇంకా లంచ్ చేసేసాము, తర్వాత మిన్నును కూడా పిలుచుకొని వచ్చి మిన్ను కూడా తినిపించాను. ఇంకా డెకర్ అయితే స్టార్ట్ చేశాను, 3:34 అలా అయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అంతా. మీరు హైలైట్స్ లో చూసే ఉంటారు కదా, సో ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. దివాళీ ముందు రోజు క్రాకర్స్ తీసుకోవడానికి వెళ్ళాము. సో అప్పుడు బయట ఫ్లవర్స్ ఉండిండే, కిలో 250 ఏమో. సో నేను ½ కిలో తెచ్చుకున్నాను, అన్ని మిక్స్డ్ ఫ్లవర్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. నార్మల్గా ఉగాదికి అలా అయితే నేను చెండు మల్లె దండలు ఉంటాయి కదా, సో ఆల్రెడీ కుట్టే ఉండింటారు కదా, అవి తీసుకొని వచ్చేదాన్ని, అలా డెకరేట్ చేసేదాన్ని. కానీ ఈ దివాళీకి ఇలా సెపరేట్ గా ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను, ఎందుకంటే బయట డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ తో బాగుంటది ముగ్గు మీద అని చెప్పి. అన్ని కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఒక 2-3 ఫొటోస్. ఇక్కడ అన్ని నేను ఫ్లవర్స్ సెపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డెకరేషన్ కి కొన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తాను. అండ్ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి పూజా మందిర్లో డెకరేట్ చేయడానికి, అమ్మవారికి పెట్టడానికి అలా వాడతాను కదా. చెండు మల్లె పూలు అవి యూజ్ చేయలేను కాబట్టి అందుకు అలా సపరేట్ చేసి పెట్టుకున్నాను, నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి.
ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి అన్నిటికి పూలు పెట్టేశాను, ఫ్లవర్స్. తర్వాత ఇలా డెకరేట్ చేస్తున్నాను దీపాలకి. చెండు మల్లె పూలు కూడా ఇలా రెక్కలు తీసేసి సెపరేట్ గా పెట్టేసుకున్నాను కలర్స్వి. సో దట్ ఈజీగా ఉంటది నాకు సడన్ గా అప్పటికప్పుడు తీసుకునే కంటే అని చెప్పి. అండ్ ఇక్కడ దీపం ముగ్గు వేస్తున్నాను. అండ్ నాకైతే ముగ్గు వేసేకి అంత రాదు, బట్ సంహౌ అయితే మేనేజ్ చేశాను. అండ్ బయట కూడా ముగ్గు వేయకుండా ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేశాను, అది కూడా చూపిస్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో డెకరేట్ చేశాను, చాలా బాగా వచ్చింది. చాలా క్యూట్ వచ్చింది కదా సింపుల్ గా. అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారి ఐస్ లాగా అనిపించాయి, అంటే కొంచెం అలా అనిపించింది. దివాళీ ముందు రోజు మనం హ్యాపీ దివాళీ అని చిన్నవి వచ్చున్నాయి కదా, అవి పెట్టున్నాము. అక్కడ మీరు చూస్తే చిన్నగా లైటింగ్ అనిపిస్తుంది కదా, అవి. కానీ అంత ఎఫెక్టివ్ గా అనిపిలా, అందుకు మళ్ళీ ఈ స్టార్స్ తీసి మళ్ళీ అరేంజ్ చేస్తున్నాడు తేజ. యాక్చువల్లీ ఈ స్టార్స్ 3 to 4 years బ్యాక్ తీసుకున్నవి. యాక్చువల్లీ తేజ ఊరికే చేయబెడితేనే అందుతుంది, కానీ మనకి తుత్తర ఎక్కువ కదా, డెకరేషన్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా నేనే ఎక్కి అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆన్ చేయమని చెప్పాను తేజాని. అండ్ దెన్ ఈ స్టార్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. తేజ ఊరికే జస్ట్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మొబైల్ అలా పట్టుకొని ఉన్నాడు. సో ఆ స్టార్ ఒక్కటే వీడియో వచ్చేసింది. ఈ లైటింగ్స్ కి వచ్చేసి మోడ్స్ కూడా ఉన్నాయి, 2 to 3 మోడ్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో 1 on 1 ఆన్ అయ్యేది, తర్వాత ట్వింకిల్ అయ్యేది, అలా అన్ని మళ్ళీ లైట్స్ వెలిగేది అలా ఉన్నాయి. సో మనకి ఏ మూడ్ లో కావాలంటే ఆ మూడ్ లో సెట్ చేసుకోవచ్చు. చీకటి అయితే కొంచెం అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ అనిపిస్తుంది. ఫేస్ మీద జూమ్ కావడంలో స్టాప్. ఐఎమ్ సో లక్కీ. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అసలు ఓపికే ఉండదు, కానీ తేజాకి ఎంత ఓపిక ఉంటుందో. నేను ఒక్కొక్కసారి ఫోటో వీడియోకి అడగను మోస్ట్లీ, కానీ తేజానే ఇలా క్రియేటివిటీగా ఎప్పుడైనా కానీ నేను తీస్తారా అని చెప్పి తేజానే చెప్తూ ఉంటాడు. ఇదనే కాదు, కానీ తేజాకి చాలా పేషెన్స్ ఎక్కువ. ఎందుకు ఈ సిచ్యువేషన్ లో చెప్పాలనిపించింది, సో చెప్పాను. మీరే చూసారు కదా ఇందాక స్టార్ వీడియో. నేను చాలే అనేంత వరకు తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ దియాస్ ఉన్నాయి కదా బయట, బయట హ్యాపీ దివాళీ అని పెట్టున్నాం కదా, దివాళీకి ముందు రోజు అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను సేఫ్ సైడ్ గా ఇంటీరియర్ జరిగేటప్పుడే అక్కడ ఒకటి ప్లగ్ కనెక్షన్ ఇప్పించుకున్నాను, ఎందుకంటే అది బుద్ధుంది వాటర్ ఫాల్ వస్తుంది, సో కనెక్షన్ ఇచ్చినప్పుడు. సో దానికోసం అని నేను అలా ప్లగ్ కనెక్షన్ ముందే తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఈ ట్రీ ఇది కూడా 3 to 4 years బ్యాక్ ది. నేను ఈ దివాళీకి తీసుకున్నదంటే ఈ హ్యాపీ దివాళీది ఒకటి, అండ్ 2 దియాస్ తీసుకున్నాను డిమార్ట్ లో 400 అని చెప్పి, ఈచ్ 200. అది కూడా చూపిస్తాను ఏంటి అని. ఈ క్రియేటివిటీ వచ్చేసి నాదే. ఆ హ్యాపీ దివాళీది టీవీ దగ్గర పెట్టాలి అనుకున్నది. సో అది పెట్టిన తర్వాత ఇంకా లుక్ బాగొచ్చింది. తర్వాత ఆ ఫ్లవర్స్ తో కూడా నేను డెకరేట్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆ ఫ్లవర్స్ డెకరేషన్ అండ్ రంగోలీ బయట వేయాలి. సో దానికైతే వెళ్తున్నాను. మన మెయిన్ పండుగ వచ్చేసి సంక్రాంతికి కదా ఇలా రంగులతో వేస్తాము. సో నేను ఇలా రంగులు ముందే తెచ్చి పెట్టేసుకుంటాను, ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. మనం అప్పటికప్పుడు కావాలంటే వెళ్ళి తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది. ఈ దివాళీ హడావిడి అంతా నాదే ఇంట్లో. తేజ జస్ట్ వీడియోస్ తీయడానికి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇలా ఫ్లవర్స్ అన్ని ఫస్ట్ సెట్ చేసుకున్నాను. స్క్వేర్ షేప్ లో సెట్ చేసుకోవాలి, బట్ స్క్వేర్ షేప్ రాదేమో అని చెప్పి నేను ఊరికే జస్ట్ గుప్పెడు తీసుకొని అక్కడ అట్లా పెట్టేశాను. తేజ వచ్చి స్క్వేర్ షేప్ ట్రై చెయ్యి బాగొస్తుంది అని చెప్పాడు సజెషన్స్ నాకు. సో లాస్ట్ కి అయితే తేజ చెప్పినట్లు స్క్వేర్ షేప్ లోనే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్స్ తీసుకొని ఇలా జస్ట్ స్క్వేర్ వేసుకున్నాను. స్క్వేర్ వేసుకొని దాంట్లో అంత కలర్ నింపేసుకున్నాను, సో దట్ నాకు ఈజీగా ఉంటది. ఫస్ట్ కలర్ నింపుకునే దానికంటే స్క్వేర్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కలర్ నింపుకునే దానికి. ఇది మొబైల్లో నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, అది చూస్తూ నేనైతే ఇది వేస్తున్నాను. ఎందుకంటే మనకంత క్రియేటివిటీ లెవెల్స్ లేవు. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్స్ అన్ని వేసేసుకొని మళ్ళీ ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నాను, సో దట్ ఈజీగా వచ్చేసింది ఆ స్క్వేర్ అనేది.
అండ్ కలర్స్తో ఇలా అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇలా కలర్స్ మధ్యలో ఓము, స్వస్తిక్ అండ్ దీపం ముగ్గు పిండితో వేశాను. సో అది వేసిన తర్వాత ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది అనిపించింది. ఇక్కడ ముగ్గు వేస్తుంటే ఇంటి పక్కన బాబు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇద్దరు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అండ్ ముగ్గు అంతా అయిపోయిన తర్వాత అబ్బాయి చెప్తున్నాడు, ఆంటీ ముగ్గు చాలా బాగుంది అని చెప్పి. సో నాకు హ్యాపీగా అనిపించింది. మామూలుగానే బాబు తక్కువ మాట్లాడతాడు. సో చెప్పేసరికి ఇంకా క్యూట్గా అనిపించింది. అపార్ట్మెంట్లో చాలా మంది చెప్పారు డెకర్ కూడా బాగుంది అని చెప్పి. నేను స్టేటస్ పెట్టినాను కదా వాట్సాప్, సో అవి చూసి డెకర్ బాగుంది అని చెప్పారు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చేమో మేబీ, ఎందుకంటే డెకర్ పార్ట్ చూపిద్దాము క్లియర్గా ఎలా డెకర్ చేశాను. అండ్ తర్వాత రంగోలీ కూడా చూపిద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ మిన్నుకి మార్నింగ్ నుండి కొత్త డ్రెస్ వేయలేదు, గలీజ్ చేసుకుంటాడని చెప్పి. సో ఈవినింగ్ ట్రై చేసాము. ఒకటి గ్రీన్ కలర్ డ్రెస్ కుచ్చుకుంటుందంట, మళ్ళీ ఎల్లో కలర్ వేసాను, అది వద్దంట. సో లాస్ట్కి నైట్ డ్రెస్సులు వేసేది బెటర్ అనిపించింది నాకు. చూడు ఇట్లా అన్నా కదా కుచ్చుకోదు. ఇంకా నువ్వు కాటన్ అన్న సాఫ్ట్ నాన్న, ఇది బటన్స్ కూడా కొట్టొద్దు నీకు. ఇక్కడ తిరిగి ఇది ఒక్కటి వేసి పెట్టాను. చూడు క్యూట్ క్యూట్. వద్దా సాఫ్ట్ ఉందా కాటన్? అమ్మ ఫోన్ నాన్న ఎందుకు అది వైట్గా అయిపోయింది? కవర్ తీసేసిందన్న అమ్మ. ఇట్లా తిరుగు, కిందికి పెట్టుకో. అమ్మతో పట్టుకొచ్చు. మనోడి వేషాలు చూసారు కదా, లాస్ట్కి అయితే అనుకున్నది సాధిస్తాడు ఖచ్చితంగా. ఇంట్లో దీపారాజన చేసేదానికంటే ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో దట్ దీపారాజన చేస్తున్నాయి, మళ్ళీ తర్వాత ఇవన్నీ ఇంకా అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో బయట అని చెప్పి. ఇవి నా సింపుల్ దియా కలెక్షన్, చాలా క్యూట్ గా ఉంటది. ఇది ఇందాక చూసారు కదా రౌండ్ది పాట్ లాగా ఉన్నది, అది వచ్చేసి 2 ఉండే, ఒకటి మిన్ను అయితే బ్రేక్ చేశాడు. సో దట్ నేను ఒకటే ఇంకా తులసమ్మ చెట్టు దగ్గర పెట్టొచ్చు అని చెప్పి నేను దాన్ని యూజ్ చేస్తున్నా. మీరు అనుకుంటారు ఎంత బుద్ధివంతులాగా కూర్చున్నాడో మిన్ను అని చెప్పి, కానీ ఆడు కూర్చొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, దానిలోకి ఆన్సర్లు చెప్పలేకపోయాను. ఇంకా పూజా మందిని అయితే ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకున్నాను. మీరు చూసినట్లయితే వెనకాల ఇవి నెమలి పింఛములు ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే అవి పెట్టుకుంటే మంచిదంట. ఇవి ఏనుగులు ఉన్నాయి కదా, ఎలిఫెంట్స్ ఆ పక్క ఈ పక్క. నేను మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు తమిళనాడు అక్కడ తెచ్చుకున్నాను. ఇవి స్టోన్స్ ఫేమస్ అక్కడ. సో చాలా బాగున్నాయి క్యూట్ గా. ఇంకా మేము పళ్ళెం వేసుకోకూడదు కాబట్టి ఇలా ఫ్రూట్స్ పెట్టేశాను దేవుడి దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి మర్చిపోయాను నేను, ఇది అమ్మవారికి దండ వేద్దాం అనుకున్నాను కదా. సో దీపారాజనకు ముందే వేయటం మర్చిపోయాను. దీపారాజన చేసిన తర్వాత మళ్ళీ వేసాను గుర్తొచ్చి. ఏదో ఒకటి అట్లీస్ట్ అప్పుడన్నా గుర్తొచ్చింది కదా నాకు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో నాకు కూడా అలాగనే. నేను ఏదైనా కానీ గోల్డ్ కానీ వెండి కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని మూల ఇలా పెడతాను అమ్మవారి దగ్గర. మొత్తానికైతే ముగ్గురం రెడీ అయ్యి ఒక ఫ్రేమ్ లోకి వచ్చేసాము. మిన్నుతో కష్టమే ఇలా ఒక ఫ్రేమ్ లో రావడం. ఇక్కడ ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి. ఒక చోట వీడియో చూడనా అంటే కావాలని పైకి కిందికి చూస్తాడు. చెప్పు బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. See you in next video friends. See you in next video friends. Bye. 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 Love you all. Love you. హారిజాంటల్ బుజ్జి. I love it.
నేను అమ్మ నేను కూడా కొంచెం ఎత్తుకుంటున్నాను. అమ్మా నాకు ఏ కప్లో ఆయిల్ వేసేవా? నేను దీన్ని క్లీన్ చేసుకునే ముందర రెండు డస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకు దాంట్లోనే వేసి అమ్మా ఆయిల్ తప్పి అమ్మ గ్లాస్ తెచ్చుకుంటాను. బ్యాక్గ్రౌండ్కి నా శారీకి అండ్ చేతుల్లో ఆ దీపాలకి నా ఫేస్ అయితే వెలిగిపోతుంది. నేను సింపుల్గా రెడీ అయినా ఆ లైటింగ్స్లో చాలా గ్లో వచ్చేసింది. అండ్ నేను చెప్పాను కదా డిమార్ట్లో తీసుకున్నాను, ఈచ్ 200 పడింది అని చెప్పి. ఆ లైటింగ్స్ ఇవే. సో ఇవి వచ్చేసి లోటస్ లాగా ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏమంటే గాలి వచ్చినా కూడా ఆరిపోదు. ఇంకా డిమార్ట్లో తెచ్చిన క్యాండిల్సే లోపల వేసి వెలిగిస్తున్నాను. ఎందుకంటే మనము ఒత్తులు వేసుకొని వెలిగించలేము. ఇవైతేనే కుదురుగా ఒక చోట ఉంటాయి. మనం ఒత్తులు వేసి వెలిగించాలంటే ఇందులో కష్టము. అండ్ గ్లాస్ కాబట్టి కొంచెం ఏమంటారు డెలికేట్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఇవి 2 క్యాండిల్స్ అండ్ పక్కన హోమ్ అని ఉంది కదా, ఇవి కూడా నేను డిమార్ట్లోనే తీసుకొని వచ్చాను. లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను. ఆ హోమ్ అని ఉంది కదా, అది వచ్చేసి 100 రూపీస్. నేను ఈ డీటెయిల్గా ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఒకవేళ డిమార్ట్లో కాకపోయినా బయట తీసుకోవాలన్నా కూడా సో వాళ్ళు బార్గెయిన్ చేసుకోవడానికి అలా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రైస్ ఎందుకు మెన్షన్ చేశానంటే దానికోసమే. నేను కూడా ఎవరి వ్లాగ్ అన్నా చూసాను అంటేనా నేను వాళ్ళు ఎందుకు ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేయలేదు, ఒకవేళ యూజ్ అవ్వచ్చు కదా మనకు కూడా అని నేను అనుకుంటాను. సో అలా నా వ్లాగ్స్ చూసేవాళ్ళు అనుకోకూడదు అని చెప్పి నేను షేర్ చేస్తాను అంతే. ముందు వీడియో చూసిందంతా ఒక ఎత్తు అయితే దీపాలు పెట్టిన తర్వాత వీడియో ఇంకా బాగుంటది చూడండి. యాక్చువల్లీ ముందుదంతా కొంచెం లైటింగ్ ఉండింది, ఇప్పుడైతే చీకటి పడిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి నేను వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి. కొంతమంది అనుకోవచ్చు చాలా బాగా చేసింది డెకర్ అని, ఇంకొంతమంది అనుకోవచ్చు కొంచెం దానికి ఇంత హడావిడి చేస్తుంది అని. సో నాకు ఇదే ఎక్కువ. నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు డెకర్ చేశాను, అండ్ తర్వాత అక్కడ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇది రెంట్ హౌస్ కాకుండా ఓన్ హౌస్ కదా, సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మన ఓన్ హౌస్లో మనం ఇలా డెకర్ చేసుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం. దీపావళి ఈజ్ లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ విన్ కదా, సో నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. మా అపార్ట్మెంట్లో అయితే ఆ టైంకి ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఫుల్ గోల అందరు బయటకు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ. లాంగ్ వీకెండ్ కదా, అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారేమో అనుకున్నాము, కానీ చాలా మందే ఉన్నారు. యాక్చువల్లీ దసరాకి ఊర్లోకి వెళ్ళేసి వచ్చారు, ఇంకా దీపావళి అంతా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే మేము క్రాకర్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఇంకా ఈ 2-3 డేస్ అయితే చాలా ట్రాఫిక్ ఉండింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ట్రాఫిక్ ఉంటుందని. యాక్చువల్లీ మార్తలి టు సిల్క్ బోర్డు చాలా ట్రాఫిక్ ఉండే. తేజ వాళ్ళ కొలీగ్ వాళ్ళది పాపది ఏదో ఫంక్షన్ ఉండిండే, సో అక్కడికి వెళ్ళున్నాము. అప్పుడు అర్థమైంది వాము ఎవరు బెంగళూరు నుండి వదిలిపెట్టిపోలేదు ఊర్లకి, మహా అంటే దగ్గర ఊర్ల వాళ్ళే వెళ్ళున్నారు అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడైతే డైనింగ్ టేబుల్ డెకరేట్ చేశాను అలా సింపుల్ గా. లాస్ట్ వ్లాగ్ లో అదే దీపావళి ముందు రోజు వ్లాగ్ చూసిందంటే మీకు ఐడియా ఉండింటది. నేను రోజ్ ఫ్లవర్స్ తెచ్చి అలా డెకరేట్ చేసినాను. సో ఆ రోజ్ ఫ్లవర్స్ వాడిపోయి ఉన్నాయి అని చెప్పి ఇంకా చామంతి పూలు అవి తెచ్చి ఇంకా బాటిల్లో పెట్టాను. తర్వాత ఇక్కడ చిన్నది తులసమ్మ చెట్టు ఉంది, మేము ఊరికి వెళ్ళినప్పుడు పెద్దది అది వాడిపోయింది. 2 వీక్స్ దగ్గర లేము, ఇంకా చిన్నది ఉంటే సో దానికే పూజ చేశాను. కొత్తది కొనుక్కొని వచ్చి నాటుదాంలే అనుకున్నాను, కానీ నాకు టైం లేకుండా ఉండే. సో అందుకే ఇంకా చిన్నది ఉంది కదా ఎలాగో మన ఇంట్లో చెట్టే కదా అని చెప్పి నేను ఇంకా దానికే వాటర్ పోసి పెద్దది అవుతుంది కదా అని ఇంకొకటి అయితే తీసుకురాలేదు. యాక్చువల్లీ డిమార్ట్ లోటివి ఇవి క్యాండిల్స్ వెలిగించిన తర్వాత నేను ఒక పెద్ద మిస్టేకే చేశాను. అదేమంటే క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఇమీడియట్ గా
ప్లేస్లో పెట్టాల్సింది. వీడియో తీసుకుందామని చెప్పి కొంచెం లేట్ అయ్యింది. లైక్ 3 మెంబర్స్ కలిపి ఒక ఫోటో తీసుకుందామని కొంచెం లేట్ అయిపోయింది. అది ఓవర్ మెల్ట్ అయిపోయి ఇంకా కొంచెం షేక్ అవుతున్నాయి. అందులో ఉన్న క్యాండిల్‌ది అది ఉంటది కదా వ్యాక్స్, అది ప్లేట్‌లో పడిపోయింది. ఇంకా తీసి ఇలా పొజిషన్‌లో పెట్టాలి అంటే పట్టుకొని అది వ్యాక్స్ హాట్ ఉంటది కదా! సో, అదంతా చేతికి అవుతుంది. నేను దాన్ని పట్టుకోలేకుండా ఉన్నా. అది స్లిప్ అయిపోతుంది. అలా ఉల్టా పడిపోయింది చూడండి ఇక్కడ ఒకటి. సో, అంటే ఓవర్ మెల్ట్ అయిపోయింది. కింద పడిపోతుంది. కొంచెం కిందది ఉంటది కదా! అది అలానే ఉంది. సో, మీరు కూడా నెక్స్ట్ టైమ్ అలా మిస్టేక్ చేయకండి. అలా ఎక్కువ సేపు పెడితే అలా మెల్ట్ అయిపోయి ఇంకా ప్లేట్ కూడా ఎలాగో కొంచెం స్టాండర్డ్, ఇది ఐకియాలో తీసుకున్నది కాబట్టి మెల్ట్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీట్ కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. లేకుండింటే స్టీల్ ప్లేట్ అయ్యుంటే కొంచెం ఇబ్బంది పడినుంటాను. సమ్‌హౌ అయితే మేనేజ్ చేశాను. ఒక్కటొక్కటి బయటకి తీయాలంటే నాకు ఒక 5-10 సెకండ్స్ అయితే పట్టింది. మీరిక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉంటది నేనెంత కుస్తీలు పడుతున్నానో అది తీయటానికి. కానీ లాస్ట్‌లో అవుట్‌పుట్ చాలా అంటే చాలా క్యూట్‌గా వచ్చింది. ఇదొచ్చేసి క్రాకరీ యూనిట్ దగ్గర. యాక్చువల్లీ ఇది డెకరేట్ చేయాలి అని థాట్ లేకుండా ఉండే. బట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేను వాటితో ఇలా డెకరేట్ చేశాను. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది అవుట్‌పుట్ అయితే. మాది ఇంటీరియర్ పార్ట్ అంతా లెఫ్ట్ సైడే ఉంటది. టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్, పూజ యూనిట్. రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్ వాష్ ఉంటది. సో, రైట్ సైడ్ డెకరేట్ చేసేకి ఏం లేదు. అందుకే ఇంక అంతా లెఫ్ట్ సైడ్ డెకర్ ఉంది పార్ట్ అంతా. నేను ఇక్కడ దీపాలన్నీ పెట్టేద్దాము స్ట్రెయిట్‌గా ఒక 5 అలా. అటు సైడ్ 5, ఇటు సైడ్ 5 అండ్ వాల్ మీద బయట కూడా అనుకున్నాను. కానీ ఇది చూస్తే పట్టుకోవడానికే చాలా హాట్‌గా ఉందని చెప్పి అతి కష్టం మీద అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 అయితే పెట్టున్నాను. ఎంతైనా మనం దీపాలతో నింపితేనే దీపావళిలాగా ఉంటది కదా! మనం ఎంత ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టినా, ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ పెట్టినా, బయట క్రాకర్స్ పేల్చుకున్నా అంత అనిపించదు. దీపాలతో నింపితేనే బావుంటది. ఇల్లంతా కళకళలాడుతూ దీపావళిలాగా అనిపిస్తది అని నేను అనుకుంటాను పర్సనల్‌గా. ఇక్కడ 4థ్ దానికి ట్రై చేశా. నా పని ఔట్ ఇంకా. అందుకే ఇంకా అక్కడికి 3 స్టాప్ చేసేసి ఇంకొక సైడ్‌కెళ్తున్నాను. యాక్చువల్లీ నేనిది వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజే విన్నాను మీకిప్పుడు చెప్పబోయేది. అదేమంటే మనము గడపకి పసుపు, కుంకుమ అవన్నీ లోపల నుండే పెట్టాలంట. ఎందుకంటే మన ఇంట్లో గడప కాబట్టి ఇంటి లోపల నుండే మనము పసుపు, కుంకుమ అవంతా అమ్మవారికి అలంకరించినట్లంట. ఇది నాకు తెలీదు. నేను ఈరోజే చూసాను. సో, అందుకు మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. నాకెందుకు గుర్తొచ్చిందంటే లోపల నుండి ఇప్పుడు దీపం వెలిగించాను గదా! సో, అందుకు గుర్తొచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ టైమ్ మేబీ మీరు కూడా అలా రిపీట్ చేయరు అని చెప్పి ఇంట్లో నుండే గడపకి దీపం ఏమో తెలీదు కానీ పసుపు, కుంకుమ అవైతే పెడతామంట. దిస్ ఈజ్ హౌ ద ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ ద డెకర్ ఈస్. ఎంత బావుందంటే అంత నచ్చింది నాకు. ఇప్పుడు తీసే వీడియో క్రియేటివిటీ అంతా తేజాదే. నాది 1% కూడా లేదు ఇందులో. డెకర్ ఐడియా అంతా నాదే. వీడియో క్రియేటివిటీ అంతా తేజాది. మొత్తానికి మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే చాలా హ్యాపీగా అండ్ సేఫ్‌గా దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీరు కూడా అలానే చేసుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది వల్ల ఈ ఇయర్ చేసుకోలేకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ నాలాగే హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాల్కనీ డెకర్. యాక్చువల్లీ ఇది వైరింగ్ అంతా ఉంది కదా! ఈ లైట్స్ ఇవన్నీ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 200 రూపీస్ పడింది. దీని లింక్ కూడా నేను లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశాను అనుకుంటా. ఒకవేళ షేర్ చేయకపోతే నేను ఈ వ్లాగ్‌లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అవును, నేను మర్చిపోయాను లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేయాలని. ఇందులో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి బయట అవుట్‌పుట్, బయట నుండి వ్యూ. ఇది స్టార్స్‌ది లైటింగ్స్ వర్క్ అవ్వట్లేదేమో అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. అది కూడా 299 రూపీస్ ఏమో. దాని లింక్ కూడా షేర్ చేస్తాను. మళ్ళీ ఇది వర్క్ అవుతుందని చెప్పి అది నేను క్యాన్సిల్ చేశాను అది ఆర్డర్ అయితే.
ఏం చేసినావు? ఎవరు రన్ చేస్తున్నారమ్మా ఇది? నాన్న ఎప్పుడు ఎప్పుడమ్మా నువ్వే ఆన్ చేసింది అది. ఇటు తిరుగు. నేను తిరుగుతా. ఎక్కడికి రెడీ అవుతున్నారు? రట్టం బిట్టెట్లా ఇరుక. పిట్టి 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 పిట్టి. నీళ్ళు అడగచ్చవ్వ నాన్న. అద్విక్ అమ్మవారికి దండ వేయాలి కదా అని గుర్తొచ్చింది. సో అప్పటికప్పుడు ఇంకా ఇమీడియట్ గా తీసి క్లీన్ చేసేసి అమ్మవారికి వేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ పెద్దగా ఓపెన్ చేశాను, మళ్ళీ తర్వాత చిన్న విగ్రహమే కదా అని చెప్పి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసి అలా వేసేసాను. చాలా సింపుల్ గా అండ్ క్యూట్ గా అయితే అనిపించింది. అండ్ ఇది వేసుకుందాము ఆ రోజు కొద్దిసేపు అమ్మవారికి వేసేసి మళ్ళీ నేను వేసుకుందాంలే అనుకున్నాను. సో దీని మీద అయితే గుర్తే లేదు నాకు. ఇంకోసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అయితే వీడియో తీసి పెడతాను మీకు ఖచ్చితంగా. కొద్దిసేపు ఇంట్లో అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది పటాకులు పేల్చడానికి అని చెప్పి లైట్స్ అన్ని ఆఫ్ చేసి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. తేజ క్రాకర్స్ తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాడు. నాకు అంతలోపు కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఇవి మేము తీసుకున్న క్రాకర్స్ అయితే ఒకటి ఫ్యామిలీ ప్యాక్ అండ్ కొన్ని అయితే ఎక్స్ట్రా తీసుకొని వచ్చాము. అవైతే ఇప్పుడు కిందకి తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతాయేమో. ఫస్ట్ ఉన్నవి పేల్చేసేసి మళ్ళీ తర్వాత వేరే తీసుకెళ్దామని అనుకున్నాము. మొత్తానికి ఏం జరిగిందంటే దాంట్లో ఉన్న హాఫ్ మాత్రమే కాల్చగలిగాము. అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, ఎందుకంటే అందరూ కింద అంత గందరగోళంగా ఉండింది. నేనైతే వీడియో తీయలేదు అనుకుంటాను అందరూ ఉన్నదైతే, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కదా, అందుకు నేను తీయలేదు. సో మేము క్రాకర్స్ పేల్చేది ఒకటైతే షేర్ చేస్తాను. నేనైతే ఈ చిచ్చుబుడ్డి పెట్టడానికి 2-3 ప్లేసెస్ చేంజ్ చేశాను, ఎందుకంటే వెనకాల ఒకరి తర్వాత ఒకరు నా వెనకాలనే వచ్చి పెడుతున్నారు. సో అందుకు ఇంకా నేను ఒక ముందరికి వచ్చేసి పెడుతుంటే తేజ కాని బుజ్జి అనుకుంటున్నాడు. అండ్ ఫైనల్ అయితే పెట్టేశాను చిచ్చుబుడ్డి. ఇది మేము సపరేట్ గా తీసుకున్నది, కొంచెం పెద్దవి. యాక్చువల్లీ చిచ్చుబుడ్లే దొరకలేదు అక్కడ, అన్ని అయిపోయాయి. పెద్ద ఉన్నాయి కానీ మీడియం సైజ్ అయితే లేవు. ఇంకా అందుకు కొంచెం పెద్దవే తీసుకొని వచ్చాము, కానీ ఇదైతే ఎక్కువ స్పార్కిల్ అయితే రాలేదు. ఇక్కడ నా తెలివి చూసారంటేనా, నేను కాకర పువ్వు ప్లస్ చిచ్చుబుడ్డి రెండు ఒకటే చేత పట్టుకొని తీసాను. ఏ మాత్రం చిచ్చుబుడ్డికి తగిలి నిన్న అంతే నేను. అండ్ మిన్ను అయితే అస్సలకి రాలేదు బయటకి. కొంచెం గ్లాస్ డోర్ ఉంటది, సో దాని లోపలే ఉన్నాడు, అసలుకి బయటకే రాలేదు. ఇక్కడ సౌండ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి, సో ఇక్కడ ఈ గ్లాస్ డోర్ దగ్గరే నించొని చూసుకుంటున్నాడు. రానన్నా అని చెప్పినా కూడా అస్సలకి రాలేదు. ఇంకొద్దిసేపు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు పైనుండి, ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ నిన్నాడు. తేజ అయితే నన్ను ఎంకరేజ్ చేశాడు, లైక్ పెట్టు ఏం కాదులే భయపడకుండా అని చెప్పి. నేను ఇంకా కొన్ని తేజకి నువ్వే పెట్టు నేను పెట్టలేను అని చెప్పి కొన్ని అయితే తేజకి ఇచ్చాను. నేనైతే ఇక్కడ ఫైర్ పెట్టడం బురద కదా, అంత వర్షం పడింది అండ్ అందులోనూ శారీ డమ్మని పరిగెత్తడమే భయంతో. ఇది వచ్చేసి లక్ష్మీ పటాకు, కొంచెం పెద్దది. యాక్చువల్లీ ఇది ఏమైందంటే అక్కడ నేను పెట్టి వచ్చిన తర్వాత అక్కడ ముందర ఒక అమ్మాయి పెట్టింది కదా, ఆ అమ్మాయిది పెట్టి డమ్మని పేలిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళా నాది వెళ్ళింది. కొన్ని పేల్చేసేసి ఇంటికైతే రిమైనింగ్ తీసుకొని వచ్చాము. నెక్స్ట్ డే పేలుద్దాంలే అని చెప్పి, కానీ నెక్స్ట్ డేకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. కానీ మిన్ను బాగా అలవాటు అయిపోయింది, కాకరపూలు అందు కాల్చాడు. అది నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను. నెక్స్ట్ డే మేము ఒక చోటుకి వెళ్ళి ఉన్నాము. సరే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా నా నుండి అయితే వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.